అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏలికేస్తే కాలికేస్తూ కాలికేస్తే ఏలికేసే టైపు. తను అనుకున్నది సాధించే వరకు కూడా ఎన్ని దారులున్నాయో, అందులోనూ ఎన్ని దొడ్డిదారులున్నాయో వెతుక్కునే రకమైన. ఇప్పుడు అమెరికా పౌరసత్వంపై ఆ దేశ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో దిమ్మ తిరిగిపోయిన ట్రంప్ ఏదో విధంగా తన పంతం నెగ్గించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేయడానికి అమెరికా సుప్రీంకోర్టు నిరాకరించడంతో ట్రంప్ కొత్త ఎత్తుగడలకు ప్లాన్ చేస్తున్నారు. బర్త్ టూరిజాన్ని ఆపే దిశగా గర్భిణులు పూర్తిగా దేశంలోకి అడుగు పెట్టకుండా చర్యలు తీసుకుంటామని వైట్ హౌస్ అంటోంది. అదే టైంలో బర్త్ టూరిజాన్ని ప్రోత్సహించే ఏజెన్సీలను కనిపెట్టి వాటిపై కఠిన చర్యలు తీసుకునేందుకు అమెరికా సిద్ధమవుతోంది. దీనివల్ల వలసలు తగ్గుతాయని, చట్టబద్ధమైన పౌరసత్వానికి ఫుల్ స్టాప్ పెట్టినట్లవుతుందని ట్రంప్ అనుచరులు చెబుతున్నారు. అమెరికాలో పుట్టిన వారంతా అమెరికన్ లేనని అక్కడి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. వలసలను పూర్తిగా అడ్డుకునేందుకు అధ్యక్షుడు ట్రంప్ చేస్తోన్న ప్రయత్నాలకు ఇదో ఎదురు దెబ్బగా పరిణమించింది. అయినా కోర్టు అడ్డుకున్నా తాను ఆగే ప్రసక్తే లేదని ట్రంప్ అనుకుంటున్నారు. జన్మతః పౌరసత్వ హక్కును వాడుకొని అమెరికా వలస వచ్చే వారిని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టాలని అమెరికాలోని వేర్వేరు శాఖలను ఆయన ఆదేశించారు. గర్భవతులైన విదేశీ మహిళలు అమెరికాలోకి ప్రవేశించకుండా నిరోధించేందుకు ఆయన బర్త్ టూరిజాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. బర్త్ టూరిజంలో భాగంగా గర్భిణులు వెళ్తోన్న దేశాలు అమెరికా, కెనడా, అర్జెంటీనాతో సహా 31 ఉన్నాయి. ఈ దేశాల్లో మహిళలకు బిడ్డ పుడితే ఆ బిడ్డకు ఆ దేశ పౌరసత్వం లభిస్తుంది. ఈ ఆశతో గర్భిణులు ఈ దేశాల వైపు పరుగులు తీస్తారు. తద్వారా వారి పిల్లలు ధనిక దేశాల పౌరసత్వం పొందటంతో పాటు మెరుగైన జీవితాన్ని పొందగలుగుతారు. ఎందుకంటే అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉంటాయి. అనేక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. బర్త్ టూరిజం అనేది అమెరికాలో ఒక వ్యాపారంగా మారిందని ట్రంప్ గుర్తించారు. దీనికోసం అమెరికాలోని అనేక కంపెనీలు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. $80,000 హోటల్, వైద్య సదుపాయాలను కల్పిస్తున్నాయి. చైనా, రష్యా సహా అనేక దేశాల నుంచి గర్భిణులు బర్త్ టూరిజం కోసం అమెరికాకు వెళ్తున్నారు. అమెరికాలో ప్రతి సంవత్సరం బర్త్ టూరిజం చేసే వారి సంఖ్య వేలల్లో ఉంది. దాంతో ఇలాంటి చర్యలను అడ్డుకొని బర్త్ టూరిజాన్ని పూర్తిగా ఆపేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ తన ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో గర్భిణులు అమెరికా రాకుండా పూర్తిగా నిషేధిస్తారు. బర్త్ టూరిజాన్ని వ్యాపారంగా మార్చుకున్న వ్యక్తులు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటారు. దీనివల్ల ఏటా కనీసం 25,000 మంది బర్త్ టూరిస్టులను అడ్డుకోవచ్చని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. పైగా మల్టీ $1 మిలియన్ బిజినెస్ గా మారిన బర్త్ టూరిజాన్ని కూడా అడ్డుకునే వీలుంటుంది.